ఇరుముడి కట్టుతో మార్గం పట్టి నీ నామము పలుకుతూ శబరిమల శిఖరము వైపు వేసిన అడుగులు శరణము అయ్యప్ప నా స్వామి అయ్యప్ప కాపాడు అయ్యప్ప ఇటు చూడు అయ్యప్ప నా ప్రాణమే నీవప్ప మలదారులలో మనసు శుద్ధితో నిన్ను చేరగా నేను కదిలినా మోయలేని కష్టాల్లో తోడు నీవై నన్ను నడుపు చివరి ఊపిరి వదిలే వరకు స్వామి నీ నామమే నా నోట కొండలు ఎక్కుతూ దెబ్బలు తగిలిన రాళ్లను తాకుతూ పదములు యుద్ధం చేస్తూ ముందుకు కదిలేను ఎప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు నిన్ను చూడాలని అలసిన దేహం కళ్ళను అడిగెను నా హృదయంలో మనసును 18 మెట్లను చెరని త్వరగా స్వామి అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం 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 అయ్యప్ప నియమాలు నిష్టగా పాటించి నల్లని వస్త్రం చాటున దాగిన ప్రాణం నీ పాదముల చెంతకు చేరెను దీవించి దయతలుచు స్వామి అయ్యప్ప నీ రూపాన్ని ఏ క్షణం మరవలేని వరమివ్వు నా అయ్యప్ప శరణం అయ్యప్ప शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् नमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं दास्यामतनुवासुवेरा हृदयं निरञ्जनोयानि हव्याकोतिः सत्यामरसो मे हस्तो నల్లని బట్టాలేసి నుదుట గంధం బొట్టు పెట్టి పచ్చా పచ్చని పందిరి వేసి చూడా సక్కని బాలును చూసి
నల్లని బట్టాలేసి నుదుట గన్నం బొట్టు పెట్టి పచ్చా పచ్చని పందిరి వేసి చూడా సక్కని బాలును చూసి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప స్వామి స్వామి మనోవాంఛ సఫల సిద్ధ్యర్థం హరిహర అష్టాదశ పీఠేన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి స్వామినే నమః మహా పరిపూజాం శాంత్యర్థం అభ్యుదయ అభ్యంచ మహాజని సహ స్వస్తి పుణ్య స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతోటి మనం
కన్నే స్వామి కత్తి స్వామి పేట తుల్లి ఆడనయ్యా గంటా గదా గురుస్వామి గంతులేసి దుంకెనయ్యా కన్నే స్వామి కత్తి స్వామి పేట తుల్లి ఆడనయ్యా గంటా గదా గురుస్వామి గంతులేసి దుంకెనయ్యా అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప పేరు స్వామి గురుస్వామి ప్రేమతోని ఆడనయ్యా అడుగులోన అడుగు వేసి ఆడి పాడుతున్నరయ్యా పేరు స్వామి గురుస్వామి ప్రేమతోని ఆడనయ్యా అడుగులోన అడుగు వేసి ఆడి పాడుతున్నరయ్యా అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప గల్లు గల్లు గజలు గట్టి చేతిలోన కత్తులు వట్టి ఆభరణాలు నెత్తిన ఎత్తి అలంకార సేవలు చేసి గల్లు గల్లు గజలు గట్టి చేతిలోన కత్తులు వట్టి ఆభరణాలు నెత్తిన ఎత్తి అలంకార సేవలు చేసి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప ఎవరన్నారయ్యా నువ్వు లేవని ఎవరన్నారయ్యా కనరావని నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను మంచి చేసి అందరి మన్ననలు పొంది స్వామి యొక్క అనుగ్రహంతో ఇంకా 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి తొలుతొలుతూ ఉండాలని వారికి చిన్న ఆశీర్వచనాన్ని సమర్పించడం జరుగుతోంది. भूतकारुण्यलक्ष्मी
यमो देवता यमप्रसादात् आयुष्याभिवर्धनमस्तते तेन दक्षिणां विसञ्जयति तं प्रत्यञ्जमावर्धयन्ति तृतीये दिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमस्तते स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यस्य गृहे धन धान्य वस्त्र कांचनस्य राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु हरिहर सुत अय्यप्प स्वामी परिपूर्ण करुणा कटाक्ष सिद्धिरस्तु ओम श्री स्वामी अतिशयघ्रमे उन्नत पदवी अलंकार योग्यता उत्तरोत्तर उन्नत पदवी अलंकार योग्यता सत्संगार शुभयोग्यता प्राप्ति गोविंदा పావన పదునెట్టాంబడిపై చిన్ముద్రుడవే అయ్యప్ప శరణం శరణం శరణమయ్యా స్వామి శరణం శబరీశ అంబా నది తీరాన వెలిసిన పసిబాలుడవే అయ్యప్ప శరణం శరణం శరణమయ్యా స్వామి శరణం శబరీశ శరణం శరణం శబరీశ స్వామి శరణం శబరీశ శరణం శరణం శబరీశ స్వామి శరణం శబరీశ పావన పదునెట్టాంబడిపై చిన్ముద్రుడవే అయ్యప్ప శరణం శరణం శరణమయ్యా స్వామి శరణం శబరీశ
వరల కంఠ సుతమణి కంఠ శరణం శరణం శరణమయ్యా స్వామి శరణం శబరీశ కలియుగ కారణ జన్మము దాల్చిన కరిమల వాస మణికంఠ మన ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి ప్రసాద్ గారి తోటి మన అతిథి అయినటువంటి రాధాకృష్ణ గారు ఈ యొక్క పుస్తకాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకానికి సహకరించినటువంటి బాలకృష్ణరాజు గారు కూడా దీంట్లో ఒకరు ప్రధానమైనటువంటి దాతలను. వారందరికీ కూడా వారికి ఈ సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వెనక్కుంటే కదా సరిపోతుంది స్వామి. ఈ ఓపెనింగ్
మరి కేరళ శబరిమలలో ఏ విధంగా అయ్యప్ప స్వామి వారి మంత్రోచ్చారణతో ఏ విధంగా అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో చక్కగా మన గురుస్వాములు శేఖర గురుస్వామి వారు అద్భుతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చూస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం పందలరాజు అయ్యప్ప స్వామి 18వ పూజ మహాపరిపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహణ చేస్తున్నటువంటి మోహినీసుత అయ్యప్ప స్వామి వారిని సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి వారి దివ్య అనుగ్రహం ఇక్కడ ఉన్నాడయ్యప్ప, అక్కడ ఉన్నాడయ్యప్ప, ఇక్కడ ఉన్నాడయ్యప్ప, ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప, ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప, ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికి వస్తాడయ్యప్ప. పరిపూజ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలకు, పూజలకు, గౌరవనీయులకు, వివిధ గ్రామాల నుండి విచ్చేస్తున్నటువంటి స్వాములకు, గురుస్వాములకు, కత్తి స్వాములకు, వెంట స్వాములకు, బాణ స్వాములకు, స్వామి శివస్వాములకు, భవానీయులకు, అక్కడి నుంచి మన 18 మెట్లు, 1వ మెట్టు నుంచి 18వ మెట్టు వరకు కూడా నాకు చావే లేని ఒక వరాన్ని ఇవ్వమందట. అది సాధ్యమైనదా? అది ఎత్తి ఆ యొక్క విష్ణుమూర్తి ఆడవతారం ఎత్తి రాక్షసులందరూ, ఆ యొక్క ఎవరు మోహిని అవతారంలో ఉండేటువంటి విష్ణుమూర్తి. అదే సమయంలో ఆ శివుడు ఆ మోహిని అవతారంలో అందంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి రూపంలో సంగమంతో పుట్టినటువంటి అవతార పురుషుడు ఎవరయ్యా? నోట్లోంచి రావాలి స్వామి. హరిహర పుత్ర. ఆ యొక్క హరిహర ఎంత తెలుస్తారంటే హరిహరుడిద్దరికి కూడా బాగా ప్రీతికరమైనటువంటి మాసం. అదే సమయంలో ఒక వేటకని చెప్పేసి బయలుదేరాట పందలరాజు. పందలలో ఆ యొక్క పందల రాజుకి ఆ అయ్యప్ప కనబడ్డాట. ఆ వేటకు వస్తున్నటువంటి రాజపరివారంతో చూసి తన మంత్రిని చూసి ఇలాగా అక్కడ బాలుడు ఉన్నాడు చూడండి అని చెప్పేసి అనగానే పరుగు వెళ్ళి చూడగానే కంఠంతో ఆ యొక్క హారంతో అక్కడ ఉన్నట్ట. ఆ మణికంఠుడికి ఆ కంఠహారంతో ఉన్నాడు కదా మరి స్వామి. మణికంఠ కన్నబిడ్డ మీద ప్రేమ ఎక్కువైందిట. ఈ పెంచుకున్నటువంటి బిడ్డని ఏదే విధంగా బయటికి పంపించాలని చెప్పేసి ఎన్నో ఎత్తుగళ్ళు వేసినా సరే వెళ్ళట్లేదట. అప్పుడు మరి భగవంతుడితో డ్రామాలు ఎవరికైనా సాధ్యమా?
ఎవరితోడైనా ఆడచ్చు, కానీ భగవంతుడితోటి మాత్రం రావాలనేది అసాధ్యమైనటువంటి విషయం. సరే, నాకు తలపోటుగా ఉంది, ఇంక ఎన్ని మందులు వాడినా వాడలేదు, పులిపాలు నువ్వు ఒక్కడే తాగలవు నాయనా అని చెప్పేసి ఆమె తన కొడుకుని పెంచుకుంటున్నటువంటి కొడుకుని పులిపాల కోసం అని చెప్పేసి పంపిస్తుంట. నేను తెస్తానని చెప్పేసి వెళ్ళి ఆ పులిపాల కోసం కూడా ఒక కథ ఉంది. ఆ పులిపాల కోసం కూడా వెళ్ళినటువంటి ఆ యొక్క మణికంఠుడు అక్కడ మహిషిని చంపడం కోసం ఆడినటువంటి భగవంతుని జగన్నాటకం ఇది. ఆ పులిపాలను తెచ్చేటప్పుడు ఆ యొక్క పులిపాల కోసం వెళ్ళి అక్కడ మహిషితోటి తలబడి వేయింబవళ్ళు అక్కడ యుద్ధం చేసి మహిషిని సంహరించి ఈ నాటకం ఆడాను, పులిపాలు తేవడం అసాధ్యం కదా అని చెప్పేసి ఆడాను, అయితే నువ్వు తెచ్చావు నాయన అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాతో చనిపోయేటప్పుడు ఆ యొక్క పందలరాజు అయ్యా అన్నట్ట, ఆ మాత ఆ రాణి గారు అప్ప అందుట. వారిద్దరూ కూడా ఆ విధంగా పంపలేక పంపుతూ ఉన్నటువంటి అయ్యప్పని సాగనింపేటప్పుడు వచ్చేటువంటి మాటలు ఏమిటయ్యా అంటే అయ్యా అప్ప అయ్యప్ప. మణికంఠుడి రూపంలో ఎగిరిపోయినా వెలిసాట. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క అయ్యప్ప నేను వెడుతూ ఒక బాణాన్ని పందల నుంచి విసిరట్ట, బాణాన్ని సంధించాట. ఈ యొక్క బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నా గుడి కట్టండి అని చెప్పి ఆ యొక్క పందలరాజు చేత మాట తీసుకున్నట్ట. పందల నుంచి వేయగానే ఆ శబరిగిరి మీద ఆ యొక్క బాణం పడిందిట. అక్కడ పదునెట్టాంబడికి అధిపతి అయినటువంటి ఆ హరిహరసుతుడు ఇంకా అవతరించిన పురుషుడు ఎవరయ్యా? గట్టిగా, అవతరించిన పురుషుడు ఎవరయ్యా? అయ్యప్ప స్వామియే. ఆ విధంగా అయ్యప్ప వెలిసినటువంటి మార్గాన్ని అనుసరించారు. ఈ యొక్క అయ్యప్ప ఎన్నాళ్ళ క్రితం జరిగింది? అయ్యప్ప విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? పరశురాముడు ఎప్పటివాడు? త్రేతాయుగం నాటివాడు. అయ్యప్ప 5 రకాలుగా ఉద్భవించాట. ఒకటి అచ్చింకోవిల్లో పూర్ణ పుష్కళాంబగా, అరియంగావులో బాలక రూపంలో, కుర్తుపడేలో బాలక రూపంలో అరియంగా అయ్యావే, ఎరిమేలిలో ధర్మశాస్త్రగా బాణం పట్టుకుని ఉంటాడు, శబరిమలలో అయ్యప్పగా. ఈ యొక్క అయ్యప్ప శబరిమలే ధర్మశాస్త్ర అయ్యప్ప. ఆ అయ్యప్పని పెళ్ళాడడం కోసం మాలికాపురత్తమ్మ తపస్సు చేసింది అయ్యప్ప కోసం. తపస్సు చేయగా అయ్యప్ప ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అన్నట్ట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవన్నట. అది అసాధ్యం, నేను ఇక్కడ ఈ యొక్క శబరిమలలో అయ్యప్పగా వెలిసాను కాబట్టి నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పానట. సరే, నాకు ఏదో విధంగా నువ్వు పెళ్లి స్వామి రాకుండా ఉంటాడో ఆ మరుక్షణం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చాట. అందుచేత శబరి పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఎన్నో అనర్థాలకి దారిస్తుందని చెప్పేసి అటువంటి విధంగా జరిగేటువంటి అవతారమే ఈ యొక్క అయ్యప్ప అవతారం. ఈ రోజున 16వ తేదీ, ఈరోజే స్వామి యొక్క ఆలయం తెరవబడేటువంటి రోజు. ఈ రోజున వృశ్చిక మాసాధిపతి మకర సంక్రమణం ఏ విధంగా జరుగుతుందో మన యొక్క హైందవ సాంప్రదాయంలో 12 సంక్రమణాలు ఉన్నాయి. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, ఇలాగా 12 సంక్రమణలు అనేవి వేరేగా ఉన్నాయి. ఈ యొక్క రాత్రి 12 నుంచి పగల 12 వరకు కూడా మళ్ళా రాత్రి 12 మనకి జరిగేటువంటిది
వృషభ సంక్రమణం, మేష సంక్రమణం, ఇది 15వ తారీఖు నుంచి మళ్ళా 15వ తారీఖు వరకు. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ వృశ్చిక సంక్రమణం జనవరిలో వచ్చేది, జనవరి 15 వచ్చేది మకర సంక్రమణం రోజున స్వామివారి జ్యోతి ఉద్భవం కలుగుతుంది. 16వ తేదీ ఈ రోజు నుంచి మళ్ళా డిసెంబర్ 26వ తేదీ వరకు కూడా మండల దీక్ష. ఆ యొక్క మోహినీధరే అయ్యప్ప స్వామి మన గ్రామంలో ఎంతమంది ఎంత అద్భుతంగా రమణీయంగా స్వామి యొక్క ఆ యొక్క పడి పూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. వచ్చినటువంటి స్వాములందరికీ సాదరపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు పూజా కార్యక్రమంతో పాటు భజన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆలస్యం అవుతోంది అనేటువంటి మాట లేకుండా స్వామి కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని కూడా ఎంతో, మా స్వాములను కూడా వాళ్ళకు కూడా హుషారు వచ్చేటువంటి విధంగా పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతూ స్వామి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? మంత్ర తంత్రపూర్వకంగా జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చినటువంటి తల్లులందరూ కూడా, భక్తులందరూ కూడా, మాతలు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఇష్టమన్నారు. ఇంకొక సందేహం అవ్వదు అని అయ్యప్ప స్వామి ఎక్కడ చూసినా ఆ స్వామివారి కొలువుతీ ఉన్నాడు. మరి కొంచెం గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. రెండోసారి కాస్త పర్వాలేదు అనిపించింది. మొదటిగా మూడోసారి చూద్దాం. ఒక్కసారి అందరూ కూడా స్వామి స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. శబరిమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప. చక్కగా రెండు చేతులు జోడించి అమ్మవారి నామస్మరణ జై భవాని యొక్క మంత్రాన్ని అందరూ కూడా చక్కగా భజన చేస్తూ చప్పట్ల రూపంలో ఈ పడి పూజను చక్కగా జరిపించుకుందాం. మనం అందరం కూడా అందరూ ఒకసారి రెండు చేతుల పైకి జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని అన్నాడు అయ్యప్ప. శరణాయ్యప్ప, శరణాయ్యప్ప, శరణాయ్యప్ప. జరుగుతారని అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అదే పోలు జరుగుతారు. అయ్యా శివయ్య పూర్తిగా పవిత్రమైన కార్తీక మాసములు
ఆయన నోటి వెంట నవవ్యాకరణ పండితుడు పరమ భక్తి స్వరూపుడైనటువంటి ఆ రావణ బ్రహ్మ రావణాష్టకాన్ని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ పారాయణం చేద్దాం. అందరం కూడా ఓం నమః శివాయ శ్రమ పెడుతున్నాను అనుకోకండి. నేను చెప్పే వరకు రెండు చేతులు ఎవరో చెప్పకండి. చప్పట్లు కండువల కేశవాచార్యులు గారు మనం ఏదైనా సరే ఎదగాలి అనుకుంటే ఒక మనిషిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అటువంటి మనిషిలో నాకు నచ్చినటువంటి మనిషి ఎవరయ్యా అంటే కేశవ స్వామి గురుస్వామి గారు. అక్కడ ఉండేటువంటి కమిటీ అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద పెడుతుంది ఏదైనా సరే. ఆయన ఏ విధంగా గుడిని డెవలప్ చేయాలి, ఏ విధంగా స్వామిలో ఈరోజు ఆయన సంవత్సరంలో యొక్క పట్టుదల ఈయన అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం ఉండడానికి మూలకారుడైనటువంటి మా బాబాయ్ సత్యనారాయణాచార్య గారు నా 4వ ఏటనే ఆయన పిల్లలు లేకపోతే నన్ను కుమారుడిగా స్వీకరించి ఆయన నన్ను 4వ ఏట నుంచి నాకు అయ్యప్ప అనేటువంటి ఒక ఎనర్జీ నాకు ఊరుకొచ్చినటువంటి మహానుభావుడు.
అందరికీ చెప్పేది ఏమిటంటే ఈ నామస్మరణం చక్కని ఉదాహరణ. శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ అలా కాదు, అయ్యప్ప కావాల్సింది ఏంటంటే భక్తులు చదువుకుంటే కాదు, గట్టిగా ఎంత గట్టిగా చెప్తే శరణులు కోట. అర్థమైందని కోట అంటే పెద్దగా లేకపోయాం. ఇక్కడ మీరు ఏక పెట్టారు మీడియంలో చూడండి, బాహుబలి సినిమాలో గట్టిగా ఇంకా గట్టిగా ఓం శ్రీ స్వామి చాలా బాగా చెప్తారు, చక్కగా వింటున్నారు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ అంతా కూడా మా శేఖర్ స్వామి గారి నేర్పినటువంటిదే. మా శేఖర్ గురించి నేను చెప్పిన దానికన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. అర్థమైందండి. ఈడూరు వెంకటేశ్వర స్వామి, శేఖర్ స్వామి ఈ ఊడే బాగా ప్రాబల్యంతో ఉన్నటువంటిది. ఇప్పుడు అందరి నోట వినపడుతున్నటువంటిది ఈడూరు వరాల వెంకటేశ్వర స్వామి, శేఖర స్వామి. అర్థమైందా? అటువంటి శేఖర స్వామి మీకు ఇక్కడ ఉండడం మీరు అదృష్టవంతులు. ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఈ అయ్యప్పమే కాకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ శనివారం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైనగా కోరుకుంటూ ఒక్కసారి శరణాలు శేఖర స్వామి వారి గురించి చెప్పండి. స్వామి శేఖర స్వామి శరణమయ్యప్ప. శబరిమలలో ఉండేటువంటి అయ్యప్ప అంటే తల్లి. ఈ 5 క్షేత్రాల్లో స్వామివారు అర్చన కోరలో చూడండి శరణగోషలో ఉంటుంది పూర్ణ పుష్కల నాథని అని. పూర్ణ పుష్కల ఇద్దరిని వివాహం చేసుకునేటువంటి ఇంటి ఉంటారో తెలుసునండి. అక్కడ నుండి శబరిగిరి యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ అందరికీ కూడా సెక్యూరిటీగా ఉండి కూడా స్వామిని అక్కడి నుంచి జాగ్రత్తగా పంపేటువంటి బాధ్యత వహిస్తారు. అక్కడి నుంచి 7 క్షేత్రంలో తిరాతోప శాస్త్ర, శబరిమలలో ఉన్నటువంటిది ధర్మశాస్త్ర. ఈ ధర్మశాస్త్ర అనేటువంటి దానికి నేను ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ 41వ రోజు నిర్మలకులు వెళ్తున్నారు. మీ దేశం ఏ విధంగా స్వామికి సమర్పిస్తున్నారు చెప్పండి. ఏ విధంగా సమర్పిస్తున్నారు అనేటువంటి నేను చెప్పి ముగిస్తాను. ఏ విధంగా అంటే మీ చూడండి, నేతి కొబ్బరికాయ గురుస్వాములు నేతి కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. చూడండి, బుద్ధిని తీసేస్తే 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఉంటాయి కొబ్బరికాయకి. ఒక కన్నే బెజ్జ పడుతు తప్ప మిగతా 2 కళ్ళు బెజ్జాలు పడవు. ఈ యొక్క శిరస్సు మన శిరస్సుని స్వామిశరణం. మన శిరస్సుని మనకి జ్ఞాననేత్రం ఉంది, కానీ ఈ యొక్క చర్మం పైన ఉంటుంది, లోపల జ్ఞాననేత్రం ఉంటుంది. ఆ జ్ఞాననేత్రాన్ని తెరవడమే బీజం పెట్టడము. జ్ఞాననేత్రాన్ని తెరవడమే ఆ తలకాయకి బీజం పెట్టడం. మీకు జ్ఞాననేత్రం కావాలా? మీరు చూడండి, ఒకసారి స్వామివారిని తీర్థంగా చూడండి, కళ్ళు మూసుకోండి, వెంటనే జ్ఞాననేత్రం తెలుసుకుంటుంది. రెండింటికి ఒకటే స్విచ్. రెండింటికి కాబట్టి మీ చేతుల మీదుగా, మీ భార్యాపిల్లల చేతుల మీదుగా నెయ్యి అందులో పోసి మీ స్వామి నేను 40 రోజులు దీక్ష చేశాను కఠోరమైన నియమాలతోటి, నీ నామస్మరణతోటి. ఈ నామస్మరణతో చేసినటువంటి ఈ దీక్షని నీకు సమర్పిస్తున్నాను నాయన అని చెప్పేసి ఆ నెయ్యి స్వామికి అభిషేకం చేయడమే మీ దీక్ష సమర్పించడము. అప్పుడు నీకు పెట్టి ఎక్కడానికి అర్హత లేకపోతే పెట్టేయడానికి అనర్హుడు. అర్థమైందండి. అంతేకాక నీకు అద్భుతమైనటువంటి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో మీరందరూ పాస్ అవ్వాలి. 100కు 100 మార్కులు సంపాదించి స్వామి దర్శనం